కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బనకచర్ల ప్రాజెక్ట్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. నీటి హక్కులపై రాజీ లేని పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల్ని బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందన్నారు. 40,000 కోట్లతో తుమ్మిడిహట్టి పూర్తి చేస్తామన్నారు. ఒకప్పుడు జనాభా పెరిగిపోతుందని ఆందోళన చెందామని, కానీ ఇప్పుడు జనాభా నియంత్రణ వద్దంటున్నారని చంద్రబాబు చెప్పారు. పరిస్థితులకి తగ్గట్టు పాలసీలు మారాలన్నారు. జనాభా అనేది భారం కాదు, ఆస్తి అని చెప్పారు. హెచ్సీఏను వెంటనే రద్దు చేయాలన్నారు టీజీ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి. బీసీసీఐ నిధుల్ని దుర్వినియోగం చేశారని, తెర వెనుక ఉన్న వారి పేర్లని బయట పెడతానని చెప్పారు. కరోనా టైంలో కోట్ల లెక్కలు చూపారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజాసింగ్ చేసిన రాజీనామాని హైకమాండ్ ఆమోదించింది. బీజేపీ తనకి 3 సార్లు టికెట్ ఇచ్చిందన్నారు రాజాసింగ్. తన చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పనిచేస్తానన్నారు. పేలుడు పదార్థాలు దొరికిన కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి. మొత్తం స్థలంలో తన పేరుని ఒక్క గుంట కూడా లేదన్నారు. రాజకీయ కుట్రతోనే తనని అరెస్టు జరిగిందని ఆరోపించారు. పుల్లల చెరువు మండలంలో ఐటీవరంలో విద్యుత్ సబ్ స్టేషన్ కి శంకుస్థాపన చేశారు గొట్టిపాటి. 151 సీట్లు ఇస్తే ఇంట్లో పడుకున్నాడని, 11 సీట్లు ఇస్తే తిరుగుతున్నాడని జగన్ పై విమర్శలు చేశారు. చంద్రబాబు సుపరిపాలన అందిస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలకి పైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు. మంత్రులు పొన్నం, వివేక్, తుమ్మల, మేయర్ విజయలక్ష్మి, అజారుద్దీన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. భువనేశ్వర్ లో సంవిధాన్ బచావో ర్యాలీకి హాజరయ్యారు రాహుల్. ఈసీ తీరుపై మండిపడ్డారు. మహారాష్ట్రలో 1 కోటి మంది దొంగ ఓటర్లని చేర్పించారని, బీహార్లో కూడా బీజేపీని గెలిపించేందుకు ఈసీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.